మనిషికి 1000 రూపాయలు బీర్లు బిర్యానీలు ప్రతి ఒక్కరికి వచ్చినాయా? రాకుంటే మళ్ళా పోయి అడుగుర్రి, ఇస్తారు. వాళ్ళు గెలిస్తే ఓకే, ఓడిపోతే మాత్రం మళ్ళా ఇంటింటికి ఎవరెవరికి ఇచ్చిలో వాళ్ళందరి దగ్గర వసూలు చేస్తారు. గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఒక రకంగా. ఇదే రాజకీయం. వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు ఎదగడానికి మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు. వాళ్ళ కోసం మనం ఫైటింగ్ చేసుకుంటా వాళ్ళ దగ్గర బీర్లు బిర్యానీలు తీసుకొని వాళ్ళ వెనక తిరుగుతాం. మీరు ఓటు వేయాలనుకుంటే పైసా పెట్టేటోని కాదు, పని చేసేటోనికి ఎర్రి. ఈసారి సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్ కి, వార్డ్ మెంబర్ కి ఎక్కువ యూత్ వేసిండ్రు నామినేషన్. కానీ భయ్యా, మీరు డేర్ చేసి వేసినందుకు గ్రేట్. కాకపోతే మీరు గెలవరు భయ్యా. ఎందుకంటే జనాలకి మందు కావాలి, పని అవసరం లేదు, తిండి కావాలి, సోపతులు కావాలి, తాగిపిచ్చుడు కావాలి. అక్కడ డెవలప్మెంట్ అవసరం లేదు. యూత్కి ఇస్తే ఏం చెయ్యరు. వీళ్ళకి బలిసినోనికి ఇస్తావా 4 రూపాయలు ఖర్చు పెడతాడు, సిట్టింగ్ ఎత్తాడని చెప్పి వాళ్ళ ప్లాన్. అందుకని మీరు డేర్ చేసి నిలబడ్డారు. కాకపోతే యూత్ ఎప్పటికి గెలవలేరు. ఈసారి కూడా చాలా ఊర్లలో యూత్ ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. సీనియారిటీని బట్టి ఇస్తారు భయ్యా, యూత్ ని బట్టి కాదు. ఎందుకంటే మన పెద్దోళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండడానికే ఓటేయాలి అని. ప్రెషర్ గానికి ఇస్తే వానికి ఏం తెలుసు, ఈక తెలుసా తోక తెలుసా అంటారు. అందుకని ఈ మైండ్ సెట్లు మారాయి. ఇంకొకసారి ఎలక్షన్స్ వస్తే మీరు ట్రై చేయకండి. అసలు పాలిటిక్స్ నే వదిలేసి మీ పనిందో మీరు చూసుకున్నప్పుడే బాగుపడతారు. కానీ ఇది ఒక్కటి మాత్రం హైలైట్. ఫస్ట్ ఇంటింటికి పోయి 1000 రూపాయలు 2000 ఇస్తాన్లు, మంచిగా కడుపు నిండా తిండి పెడతాను, ఓడిపోయాక మంచిగా పొడిచి తీసుకుంటాను. గ్రేట్ భయ్యా, నిజంగా హైలైట్ పాలిటిక్స్ అసలు.